హాయ్ రవి. హలో రవి. హాయ్ హాయ్ గోపాల్. హాయ్ కుమార్. హాయ్ గోపి. హలో రవి. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఏమిద్రా, ఛాయ్ ప్రొద్దుట రాలేదు, సాయంత్రం రాలేదు. Wonderful, eh? Come on, come on. బేబీ, అలా వెళ్ళడానికి వీలేదు, ఒకటే కాయిన్ ఉంది. డాడీ, ఈ కట్లు చాలా బాగుంది, తినండి. హలో హలో ఛాయా, నేను రవిని. హలో, ఎవరమ్మా ఇడియట్? ఇలా ఇవ్వు. నా ఫ్రెండ్ రాజీ. ఏమే పిచ్చిముండా? పిచ్చిముండా? నేను రాజుని కాను ఛాయా, రవిని. నాకు తెలిసే దొంగముండా. ఎందుకు ఫోన్ చేసావే నువ్వు? ఓ, మీ నాన్నున్నారా పక్కన? తర్వాత ఫోన్ చేయనా? అక్కర్లేదు, నా నోట్స్ తీసుకున్నావు, చదివావా? అది నాకెక్కడ దొరికింది? లారీ టైర్ కత్తుకుపోయింది. లారీ ఆపలేకపోయావా? లారీ ఏమిటమ్మా? ఏం లేదు నాన్న, మా క్లాస్ లో ఒక అమ్మాయికి నిక్ నేమ్ లారీ అని. ఎలా ఆపుతాను? నాకెంత ఇంటెలిజెన్స్ ఉన్నా నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాదు, లారీలు ట్రక్కులు ఆపేయడానికి. అవును, ఇంతకా స్లిప్లో ఏం రాసావు? రేపు చెప్తాను, కాలేజీకి వస్తావుగా? ఏది, మీ కాలేజ్కి నన్ను రమ్మంటావా? ఎన్ని గంటలకి? అబ్బా, అన్ని సందేహాలేనే నీకు. ఫస్ట్ అవర్ లీజర్ కదా, అప్పుడు నీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను, సరేనా? అవును, అసలు నువ్వు బస్సులో రావడం ఎందుకు మానేసినట్టు? రేపు చెప్తాను కదా, అర్థం చేసుకోవడమే పిచ్చిముండా. అయితే రేపు నేను కాలేజ్ గేట్ దగ్గర వెయిట్ చేస్తాను. సరే. నా ఫ్రెండ్ రాజీకి అన్ని డౌట్సే, ఇలాగే ఇప్పుడే చెప్పేమంటుంది వెర్రిముండా. చూడమ్మా, డౌట్స్ అనేవి ఎవరికి రాకూడదు. వస్తే ఎలాంటివైనా వెంటనే క్లియర్ చేసుకోవడం చాలా మంచిది. అప్పారావు. ఎస్ సార్. శ్రీరామ్. ఎస్ సార్. ఈశ్వరరావు. ఎస్ సార్. శంకర్. శంకర్. చెప్పురా, చెప్పు. నేనే సార్. వద్దు. ఎస్ సార్. రవి. ప్రెజెంట్ సార్. పాపా, ఏమిటమ్మా? నాకు 1000 రూపీస్ కావాలి. దేనికమ్మా? మా కాలేజ్ అసోసియేషన్ వెల్ఫేర్ ఫండ్ కి. ఓహో, అలాగా. దానికేముంది, రేపు పొద్దున కాలేజీకి వెళ్ళేటప్పుడు మేనేజర్ని అడిగి తీసుకో. థ్యాంక్ యూ పాపా. గుడ్ మార్నింగ్ సార్. చూడు, ట్రంకాలు వస్తే ఆఫీస్కి డైవర్ట్ చేయి. సరే సార్. అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా? వెళ్ళిపోయా. ఏదో డొనేషన్ కావాలని తీసుకుందా? లేదు సార్, నన్నేం అడగలేదు. నేను అడగలేదా? లేదు సార్. ఆ అమ్మాయికి ఇంకా చిన్నతనం పోలేదయ్యా. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు కాలేజీలో డొనేషన్ అడిగితే ఆలస్యం చేస్తే ఏం బాగుంటుంది? పోనీ నన్ను కాలేజీకి వెళ్ళి ఇచ్చామంటారా సార్? నో, నేనే వెళ్ళి ఇచ్చొస్తానులే. గుజ్జల గుళ్ళు కడుతున్నారా బుజ్జిపాపాయ్ గారు? మరి నీ కోసం తాజ్మహల్ కట్టడానికి నేను షాజహాన్ని కానే, పేదవాణ్ణి. పేదంటే గుర్తుకొచ్చింది. నేను మా నాన్న దగ్గర అన్ని అబద్ధాలు చెప్పి తీరా డబ్బు తీసుకోకుండా వచ్చేసాను చూడు. డబ్బెందుకు? మన కోసమే. ఎన్ని అనుకున్నాను తెలుసా?
ఎక్కడెక్కడో తిరిగి కనిపించినవన్నీ కొనుక్కొని రోజంతా సరదాగా గడపాలనుకున్నాను. నో డౌట్. పదం. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ కమిన్ సార్. థ్యాంక్స్. ఇవ్వనండి 1000 రూపాయలు. మా అమ్మాయి ఛాయ 3rd BSc ఏదో డొనేషన్ అడిగారట. డొనేషనా? మా కాలేజీలో డొనేషన్ తీసుకునే అలవాటు లేదండి. నో 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 నో, ఏదో వెల్ఫేర్ ఫండ్ కోసమని. నెవర్ సార్, దేర్ ఈస్ సమ్ మిస్టేక్. మా అమ్మాయి అబద్ధాలు చెప్పదండి. మేము కూడా చెప్పమండి. నో ఐ మీన్, ఒక్కసారి మా అమ్మాయిని పిలిపిస్తారా? అలాగే. 3rd BSc లో ఛాయ్ని ఒకసారి పిలుచుకురా. అలాగేనమ్మా. రవి, నన్ను ముందు కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. సరే సరే తొందరగా. సరే సరే సరే. అమ్మాయి గారు అటెండెన్స్ రిజిస్టర్ లో ప్రెజెంట్ అండి. క్లాస్ రూమ్ లో ఆబ్సెంట్ అండి. Absent. ఏయ్, ఏయ్ రవి, రవి, ఏయ్, ఇది ఏం రవి? అయ్యో, ఎవరిని చూసి ఏమనుకుంటారు? అయ్యో, రవి. ఏమీ అనుకోరు. అబ్బా, నీకు ధైర్యం ఎక్కువ రవి. ఏయ్, చూడు సిగ్నల్ వచ్చింది. ఛాయ, మొన్న బస్ ఎక్కింది కంపెనీ కోసం అన్నావు, ఈ రోజు బైక్ ఎక్కింది ఎవరితో? ఎవడు వాడు? Who is that bastard? రవి పాప. పాప 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 అంటూ నన్ను పసివాణి చేసి అడుగుదాం అనుకుంటున్నావు కదా. ఇంతకాలం ఏ పాప ఎరగనుకున్నాను. జరిగింది చాలు. రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు. హలో ఛాయా, రవి, బాగున్నావా? నాన్న నన్ను కాలేజీ మాన్పించేశారు. ఎందుకు? మన సంగతి నాన్నకు తెలిసిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకేం తెలియడం లేదు. 2 రోజులుగా నిన్ను చూడకుండా ఉండటం ఎంత కష్టంగా ఉందో తెలుసా? నాకు అలాగే ఉంది. ఏం చేయను మరి? అప్సరాకు వస్తావు ఎప్పుడు? అమ్మో, ఇంత జరిగాక ఇంకా అప్సరా అంటావే? ఏం జరిగింది? ఏమీ లేదు. నిన్ను కాలేజీ మనిపించేశారు కదా, ఇక ఇంటి పట్టునే ఉంటావని నమ్మకంగా ఉంటారు. రా ఛాయ. మా నాన్న? ఆహా, మీ నాన్నొద్దు, నువ్వు ఒకదాని వేరా. నేను ఆ పక్క భయంతో చస్తుంటే నీకు హాస్యంగా ఉందా? ధైర్యం నేను నిరుపుతాను కానీ నువ్వు అర్జెంట్గా అప్సరాకి రా. అయ్యో, నేను రాను. ఇదిగో, నువ్వు రాలేదంటే నేనే తిన్నగింటికి వచ్చేస్తాను. వద్దు, నేనే వస్తాలే. మనసు సరిగ్గా లేక 2 రోజుల నుంచి భోజనం కూడా చేయడం లేదు తెలుసా? నాతో వస్తావా? మా ఇంటికి వెళ్ళి ఉండిపోదాం. ఏ గొడవ ఉండదు. అమ్మో, మీ అమ్మ నన్ను ఏమి అనరా? అంటారు. నన్ను వాళ్ళంటారు, వాళ్ళ నేనంటాను. సరిపోతుంది. భయపడితే జరుగుతుందా? నిజంగా నీకు అంత ధైర్యం ఉందా రవి? ఉంది. పద వెళ్ళిపోదాం. అమ్మో, నేను రాను. నాకు ఆ ధైర్యం లేదు. మా నాన్న చంపేస్తారు. ఎప్పటికైనా తప్పదుగా. తప్పనప్పుడు చూసుకోవచ్చు. మా నాన్న కోపం వచ్చే పని నేను ఎప్పుడు చేయలేను రవి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నేను చెప్తానుగా, కొన్నాళ్ళు ఓపిక పట్టు. ఇంకేమైనా తింటావా? అమ్మమ్మ, ఇంకేమొద్దు. చాలా టైం అయిపోయింది. పద పోదాం. ఏమిటి అప్పుడేనా? మీ నాన్న ఆఫీస్ నుంచి రావడానికి చాలా టైం ఉంది. మా నాన్న ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారా? వాళ్ళు వదిలేటప్పుడు రావడానికి? ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే వచ్చేస్తారు. తొందరగా పోదాం రవి. ఛాయ, ఇద్దరమే ఉన్నాం. అదే భయంగా ఉంది రవి. భయం ఎందుకు? ఒక ముద్దు పెట్టుకుంటా. అమ్మో, వద్దు. ఛాయ, మళ్ళీ కలిసేంత వరకు ఈ ముద్దను ఎవరేసుకుంటే ఆకలి దప్పిక ఉండదు. ప్లీజ్ ప్లీజ్. ఓ కమాన్ రవి. ఏమిటి సార్, మీరు పైకి వెళ్ళాలా? కాదురా, నిన్ను పైకి పంపించి మా అమ్మాయితో కిందకి వెళ్ళాలి.
అంటే మీరు రాస్కెల్. మేనేజర్, ఎస్ సార్, ఆ కుర్రవాణి గురించి వివరాలు తెలుసుకున్నావా? తెలుసుకున్నానండి. ఆ కుర్రవాడి పేరు రవి, బిఏ చదువుకుంటున్నాడు. వాళ్ళ నాన్న పేరు సత్యం, ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ ఇల్లు మన శ్రీకన్యా థియేటర్కి ఆపోజిట్గా ఉన్న రోడ్లోనే ఉందండి. అయితే రాయుడితో చెప్పు, వాళ్ళ నాన్నని వెంటనే తీసుకురమ్మని చెప్పు. ఓకే.